సో, కొంచెం నిదానంగా, స్లోగానే వన్ సెంటెన్స్ బై వన్ సెంటెన్సు ఇన్ డెప్త్ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ప్రొసీడ్ అవుదాం. ఎందుకంటే ఇక్కడి నుండి అర్థం అవ్వటం అనేది డిఫికల్టీ పెరుగుతుంది. కానీ ప్రయాణం అని చెప్పాలంటే ఒక నిలువుగా ఉన్న కొండని ఎక్కటం లాంటిది. వెనక్కి జారిపోతూ ఉంటాం. వెనక్కి జారిపోవటం అంటే ఏం లేదు. మన నోన్ ఏదుందో దాంతో హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేసేస్తుంటాం. సో, యూనివర్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అని చెప్పొచ్చు. ఇంతేను మనం ఇంకా ఎక్స్‌పీరియన్స్ కాలేదు. బట్ ఈ స్టేజ్‌లో ఎక్స్‌పీరియన్స్ కాలేదు కాబట్టి మనం కంజ్యూర్ చేస్తాం. అంటే మనకు మనమే సృష్టించుకుంటాం. ఆ ఐడియాస్ అన్నీ ఏవి ఐడియాస్ వచ్చినా అవన్నీ ఇల్యూజరీయే. జస్ట్ ఏదో ఇలా ఉంటుంది అనే మ్యాప్ అంతే. మ్యాప్ చూసేసి ఢిల్లీ ఇలా ఉంటుందని ఎలా చెప్పగలను నేను? ఓ ఫోటో చూసేసి ఢిల్లీలో ఈ వీధి ఇలాగే ఉంటుందని ఎలా చెప్పగలను? ఫోటోకి, యాక్చువల్ వీధికి చూడటానికి చాలా తేడా ఉంది. మన మనుషులకి మన మొహాలకే గుర్తుంటుంది. మన మొహాలు చూస్తే ఓ రకంగా ఉంటాయి. కానీ ఫోటోలు చూస్తే ఓ రకంగా ఉంటాయి. నువ్వు ఫోటో చూసి వీడు ఇలాగే ఉంటాడు అనుకుంటే అది ఇల్యూజన్ ఐడియా కాదా? సో, ఇదే కంజ్యూరింగ్ అంటే. సో, కంజ్యూరింగ్ చేసుకోవద్దు ఇది. సో, ఇక్కడ నుండి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఏదైతే మిస్టేక్‌లు జరిగే అవకాశం ఉందో వాటిని కూడా అవేర్‌నెస్‌లో ఉంచుకుంటూ ముందుకు మూవ్ అవ్వాలి. ఆల్ ద అడ్వాన్స్‌డ్ ఇండివిడ్యువల్స్ ఆఫ్ ఆల్ ద సొసైటీస్, హ్యుమానిటీ who are able to go beyond the ring past not enter the universe of reality. So, అడ్వాన్స్‌డ్ ఇండివిడ్యువల్స్, అడ్వాన్స్‌డ్ ఇండివిడ్యువల్స్ అంటే ఏంటంటే వాళ్ళు కంప్లీట్‌గా భూ గురించి ఎక్స్‌పీరియన్స్ అయ్యి, భువ ఎక్స్‌పీరియన్స్ అయ్యి, సువ ఎక్స్‌పీరియన్స్ అయ్యి, అసలు ఇది నా యొక్క హోమ్ కాదు. నేను ఈ జైల్‌లో ఉన్నాను. నా హోమ్ ఈస్ డిఫరెంట్ క్రియేషను. నేను జైల్‌లో ఉన్నాను అనేది అర్థం చేసుకోగలగటమే ఫస్ట్ స్టెప్. అలా అర్థం చేసుకుంటేనే జైల్లోంచి బయటపడే అవకాశం వస్తుంది. జైల్‌ని ఎంజాయ్ చేస్తున్నంత సేపు జైలు లోపల ఉన్నావు. ఆ గోడల లోపల ఉన్నాయి. అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి నీకు. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. బయటికెళ్దాం అనే ఆలోచన రాదు. సో, అడ్వాన్స్డ్ ఇండివిడ్యువల్స్ అంటే వాళ్ళనమాట. సో, మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం ఇవంతా తెలుసుకోవడానికి. మ్యాప్ మ్యాప్ మ్యాప్‌ని పరిశీలిస్తున్నట్టు లెక్క ప్రెజెంట్. సో, ఈ సొసైటీస్ ఆఫ్ హ్యుమానిటీస్ ఉన్నాయి గదా! భూమి ఒక్కటే ఉంది అని ఇంకా డౌట్ పడుతుంటే లేదా కంక్లూషన్‌కొచ్చామంటే అది ఎంత హాస్యాస్పదం అనేది నేను మళ్ళా చెప్పక్కర్లా. చెప్పాను గదా! 15,000,000,000 గెలాక్సీలుంటే ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని మిలియన్ల నక్షత్రాలుంటే, సన్‌లుంటే దాంట్లో మళ్ళా కొన్ని మిలియన్ల ఈ గ్రహ మండలాలుంటే ఎలా ఉందో అలాంటి హ్యుమానిటీయే ఉంది. అలాగే ముక్కులు, చెవులు, కళ్ళు ఉంటాయి అని మనం చెప్పలేము. లేదా మనం ఒక ఇల్యూజన్ ఐడియాలోకొచ్చేసి గ్రహాంతర వాసులంటే పెద్ద తలకాయ ఉంటాయి. చెవులేమో పైకుంటాయి. వాళ్ళ చర్మం ముడతలు ముడతలుగా ఉంటుంది. మూతి చాలా పొడుగ్గా ఉంటుంది. చేతులు ఫింగర్ పొడుగ్గా ఉంటాయి. చివర గుండ్రంగా ఉంటాయి. సో, మన సినిమాలో చూపించినవన్నీ ఇల్యూజనరీ ఐడియాస్. కాకతాళీయంగా కలిస్తే కలవచ్చు ఫ్యూచర్‌లో. కానీ అది ఇల్యూజనరీ ఐడియాస్. సో, అలా ఊహించుకోకల్లా ఇక్కడలాగే ఉండే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అన్ని సొసైటీలో ఉండే ఇండివిడ్యువల్స్ ఒక పర్పస్ ఏమిటయ్యా అంటే టు ఎక్సిట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్. అంటే టు గెట్ ఫ్రీడమ్ టు బి ఇన్ ద క్రియేషన్ అండ్ ద ఫ్రీడమ్ ఈజ్ సచ్ దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కావస్తే పర్పస్‌ఫుల్‌గా ఎగ్జిస్టెన్స్‌లోకొస్తారు. ఫస్ట్ ఏదుందో అది నిర్వర్తిస్తారు. మళ్ళీ బ్యాకెళ్ళిపోతారు. ఇది ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. సో, హూ ఆర్ ఎలిజిబుల్ టు గో బియాండ్ రింగ్ పాస్ట్ అంటే వెళ్ళగలుగుతారు? ఎవరైతే భూకి గాని, భువకి గాని, సువకి గాని బంధించబడి లేరో. కేవలం భూకి బంధించబడితే స్వేచ్ఛొచ్చేసిందనుకోవద్దు. భూ నుండే స్వేచ్ఛొస్తుంది. భువ, సువ నుండి రాదు. ఇంతకంటే ఎల్యూరింగ్ అంటే ఇంతకంటే నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి వదలలేకుండా పట్టుకొని గట్టిగా పట్టుకొని వేలాడగలిగే అద్భుతాలుంటాయి. సువహలో, భువలో ఇక్కడుండే వాటి కంటే. కానీ అక్కడ వాటిని చెప్పడానికి ఏం చేస్తారంటే ఇక్కడ వాటితో పోల్చి చెప్తుంటారన్నమాట.
సో, ఇక్కడ పొందిక సెక్స్ ఇష్టం కాబట్టి అబ్బా! ఔరసీమ అనుకుంటుంది అని చెప్పడం అలాగా. ఇక్కడ కష్టాల కంటే అక్కడ కష్టాలు ఇంకా పెద్దగా చెప్పడం. సో, ఇక్కడ భాషలో అక్కడ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేమిటో తెలీదు. సో, ఎవరైతే ఈ కంప్లీట్ బాండేజ్ ఆఫ్ బోర్బోస్ ఎగ్జిస్టెన్స్‌కి ఉన్న బాండేజ్ మొత్తం ఫ్రీ అవుతారో, వాళ్ళు యూనివర్స్ ఆఫ్ రియాలిటీలోకి ఎంటర్ అవుతారు. యూనివర్స్ ఆఫ్ రియాలిటీ అంటే ఏంటి? క్రియేషన్ అన్నమాట. ఈ మహాన్ని క్రాస్ చేసి దాంట్లోకెళ్తారు. కానీ ఎగ్జిస్టెన్స్‌లో ఏర్పడిన అపియర్ అయింది ఏది మహా క్రాస్ చేసి వెళ్ళే అవకాశం లేదు. ఏదైతే క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చిందో అది మటుకు వెళ్ళగలుగుతుంది. కన్సిడర్ ఎగ్జిస్టెన్స్ యాస్ ఇల్యూజరీ ఆర్ మాయ. సో, ఎవరైతే రింగ్ పాస్ నాట్ దాటి ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ అవుతారో అంటే భూర్భువస్సువ మూడిటి యొక్క రీజియన్‌లో వాళ్ళ బాడీస్‌ని అక్కడ లెఫ్ట్ చేసి వెళ్ళొస్తారో, ఈ వెళ్ళి రావడం మన ఫిజికల్ ప్రయాణం కింద లెక్కేసుకోవద్దు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌లోకెళ్తారో వాళ్ళు చెప్తారు. ఏమని? ఇది మాయా, ఇల్యూజరీ, ఎగ్జిస్టెన్స్ మాయా అని వాళ్ళు చెప్తారు. మనం ఇక్కడ భూలో ఉండి మాయ పదాన్ని, ఇల్యూషన్ పదాన్ని అర్థం చేసుకొని, మాయ అన్నావు గదా! నీ జేబులో ఉన్న డబ్బులు నాకిచ్చేసేయి. అది మాయే కదా! నీ ఇల్లు మాయే గదా! నీ ఇల్లు నాకిచ్చేసి నువ్వు వెళ్ళిపో రోడ్డు మీదకెళ్ళిపో. ఇలా మాట్లాడతాం. ఇదేంటంటే మన యొక్క అండర్‌స్టాండింగ్‌లో ఉన్న లోపం. అది ఎక్స్‌పీరియన్స్ అయ్యాక అది ఇల్యూషన్ అంటారు. ఎందుకు ఇల్యూషన్ అంటే ఇక్కడ మాయ అంటే ఏంటంటే మాయమై కనబడింది. ముందు లేనిది, తర్వాత కనబడింది, తర్వాత కనబడకుండా పోయేది. అంటే పర్మనెంట్‌గా ఉండేది కాదు. ఇలాగ ఇల్యూషన్ ఎలాంటిదే గదా! ఇల్యూషన్ ఉన్నంత సేపు భ్రమ ఉన్నంత సేపు అది ఉన్నట్టుంటుంది. భ్రమ తొలగంగానే అది లేనట్టుంటుంది. మీరు సీరియల్ లైట్లు చూసారనుకోండి. లైట్లు టికి వెళ్ళిపోతున్నట్టుంటాయి స్ట్రిట్ లైట్లు. సడెన్‌గా మీకు లైట్ ఆరి వెలుగుతోంది, ఆరి వెలుగుతోంది అనే అవేర్‌నెస్ తెలుస్తుంది. తెలిసినప్పుడు మీకు లైట్లు వెళ్తున్నట్టు కనపడవు. లైట్లు ఆరి వెలుగుతున్నట్టే కనపడతాయి. సో, ఇల్యూషన్ నుండి బయటకొస్తారు. మళ్ళా కాసేపులోకి అవేర్‌నెస్ తగ్గింది అంటే వెంటనే లైట్లు గిర్రని మూవ్ అవుతున్నట్టు కనపడుతుంటాయి. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు ఎవరైతే రియాలిటీ ఆఫ్ యూనివర్స్ ఆఫ్ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్ అయ్యారో వాళ్ళు ఇల్యూజరీ మాయ అన్నారు. ఆ మాట పట్టుకొని నువ్వు మాయ నీకు నోన్ కిందుందంటే జస్ట్ ఎక్స్‌పీరియన్స్ రియాలిటీ కాదు. జస్ట్ నోన్ అంతే. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడొచ్చు. ఆర్ కన్సిడర్ యాస్ సెపరేట్ ఎంటిటీ. అయితే వెంటనే అది వేరు, ఇది వేరు అని అనుకుంటారు. అంటే ఎక్సిస్టెన్స్ వేరు, క్రియేషన్ వేరు అని. నో, నో, నో. అలాంటి అర్థం లేదు. అది 2 సెపరేట్ ఎంటిటీ కావు. ఇది కంటిన్యూయేషన్. ఈ కంటిన్యూటీని చెప్పడానికే మొదట్లో ఇంచుమించు ఒక 10 వీడియోల క్రితం ఒక స్ ఒక స్తంభమో, గడకర్రో, ఒక కర్ర కింద ఊహించుకోమని చెప్పాం. ఒక కర్ర, ఒక మూల నీకు గడకర్ర కనబడుతుంటే, గడకర్ర ఆ గడకర్ర యొక్క లెంత్ వైస్‌గా నువ్వు మూవ్ అవుతుంటే నీ విజను కొంత రీజియను, తర్వాత భువః, తర్వాత శువః, శువః అయిపోయిన తర్వాత ఇంకా కర్ర ఉన్నట్టుగా అనిపించదు. కర్ర ఉన్నట్టుగా అనిపించదు. ఇది చూడండి. ఇంతకుముందు వీడియోలో చూపించిందిది. సో, ఒక పెద్ద కర్రలాగా ఊహించుకోండి. కర్రలాగా ఉందని చెప్పట్లా. కర్ర మెటాఫోర్ కింద వాడుతున్నాం అన్నమాట. సో, ఈ ఇక్కడ మన ఈ అంతా నీకు కనబడుతుంటుంది. ఇ అది భూవలోకి దావదీస్తుంది. అక్కడి నుంచి సువకి దావదీస్తుంది. సువహి మొత్తం అంతా ఉంది. భూలో కూడా వ్యాపించి ఉంది. అలాగే భూవలో కూడా భూలో కూడా వ్యాపించి ఉంది. సో, ఈ సువ దాటిన తర్వాత సడెన్‌గా అక్కడ కర్ర లేనట్టుగా కనబడుతుంటుంది. సో, ఇది బియాండ్ మైండ్‌కి సంబంధించిన విషయం అన్నమాట. అందుకని ఈ రెండో పార్ట్ ఈ యాక్చువల్‌గా కంటిన్యూటీయే. సేమ్ ఇదే కంటిన్యూటీ అవుతోంది. అంటే గ్రాస్ పదార్థం ఏదైతే భూమిలో ఉందో అది కొంచెం సెటిలు, ఇంకా సెటిలు, ఇంకా సెటిలు, ఇంకా సెటిలు, ఇంకా సెటిల్ అలా సూక్ష్మత పొందుతూ ఉంటుంది. గ్రాస్ లెవెల్ తగ్గుతోంది. సూక్ష్మత పెరుగుతోంది. అలాగే నోన్ పెరుగుతూ ఉంటుంది. రియాలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భూలో ఎంత కాలం ఉంటుంది? ఎన్ని ఏళ్ళు ఉంటుంది? అనే దానికంటే భూహ లైఫ్ స్పాన్ ఎక్కువ. భూలో ఉండేవి విషయాలకి. భూహ కంటే సువలో ఉండే లైఫ్ స్పాన్ ఇంతకంటే ఎక్కువ.
సో, ఇలాగ లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుందనమాట. ఆల్‌మోస్ట్ ఆల్ అల్టిమేట్‌గా అయ్యేటప్పటికి ఎప్పుడూ ఉండేదుంటుంది. ఎప్పుడూ ఉండేది. ఇంకా ఎప్పుడూ ఉండేది. నిరంతరం ఎప్పుడూ ఉండేది. సో, కేవలం మనం ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే భాషలో పెట్టుకుంటేనే లైఫ్ స్పాన్ అంటాం. లైఫ్ స్పాన్ అనే మాట వాడుతున్నప్పుడు ఏమిటి? అది దానికి స్టార్ట్ ఉంది, చావుంది, మధ్యనే అది ఉంది అని. సో, అందుకని ఎగ్జిస్టెన్స్‌ని సెపరేట్ చేయాల్సొచ్చింది. పుట్టుక, చావుండి మధ్యలో ఉంది అనే అనుభవం నీకున్నదంతా ఎగ్జిస్టెన్సు. అలా గాకుండా సదా ఎప్పుడూ ఉండేది అది క్రియేషను. సో, అందుకని కన్సిడర్ ఎగ్జిస్టెన్స్ యాస్ ఇల్యూజరీ. వాళ్ళు ఇల్యూజరీ అంటారు. ఓకే. ఇది పర్మనెంట్ కాదు. ఇది ఇల్యూజరీ అనుకుంటే అపియరెన్స్. అది ఇలా అపియర్ అయింది. అది అపియర్ అయింది. ఎలాగైతే సముద్రంలో అలలు ఏర్పడతాయో, అలలు సముద్రానికి డిఫరెంట్ కాదు. అలలు ఏర్పడతాయి, మళ్ళీ అలలు పోతాయి. అలాగా. ఇది అందుకని దీన్ని మాయ అంటారు. కానీ ఇది సెపరేట్ కాదు. అంటే అలలో ఉండే వాటర్ వేరు, సముద్రంలో ఉండే వాటర్ వేరు కాదుగా. వాటర్ ఒక కంటిన్యూషనే. సో, ఇలా కంటిన్యూటీ, ఇట్ ఈస్ కంటిన్యూయేషన్ అనేది కూడా మైండ్‌లో పెట్టుకోవాలి.